సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ క్రిషాన్ వెల్స్. సో రైట్నో మనం తిరుపతి అయితే వెళ్తున్నాము, సోలో ట్రిప్. అది కూడా ట్రైన్ పైన వెళ్తున్నాను, బైక్ అయితే తీసుకెళ్ళట్లేదు. మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టు. తిరుపతి, దాని తర్వాత కాణిపాకము. తిరుపతి మెట్లెక్కి ఫస్ట్ దర్శనం అదంతా అయిపోయాక తర్వాత కాణిపాకం వెళ్తాను. అక్కడ నుండి మళ్ళా తిరువనమలై అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్తాను. దాని తర్వాత ఎక్కడికన్నది అయితే ప్లాన్ తెలీదు. ప్రజెంట్ ఇక్కడి వరకు అయితే ప్లాన్ చేశాను, అక్కడ నుండి చూడాలి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. ట్రైన్ వచ్చేసి 9కి సామర్లకోట నుండి తిరుపతి డైరెక్టు శేషాద్రి ఎక్స్ప్రెస్, అది 9కి. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 7 అయింది. లగేజ్ అయితే బ్యాగ్ ఒకటే, ఇంకేది లేదు. ఇదైతే ప్యాక్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతున్నాను. సో బస్సు అయితే ఎక్కేసాము సామర్లకోటకి. లగేజ్ మనం ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్ సామర్లకోట బస్సు ఇది మా ఊరు నుండి. ఇప్పుడే బస్సులోంచి బ్యాగ్ చాలే అంట దూకింది. పక్కన అటు సైడ్ పెట్టా కదా, నేను చూసుకోలేదు. సడన్గా టర్నింగ్ వచ్చేసరికి ఇటు నుంచి దొల్లుకుని వెళ్ళిపోయింది వీల్స్తోనే. మొత్తం ఈ డోర్లోంచి బయటకు వెళ్ళిపోయింది. డోర్లోంచి ఇటు నుంచి బయటకు వెళ్ళిపోయి కండక్టర్ ఆపి తీసుకున్నాను. అప్పుడు ఫైనల్గా సామర్లకోట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 8:42 అయింది. ట్రైన్ వచ్చేసి 9:03కి సామర్లకోట స్టేషన్లో ఉన్నాము. సో బ్యాగ్ అయితే కొద్దిగా క్లీన్ చేయాలి. సో టైం అయితే 10 అయింది, కానీ ట్రైన్ ఇంకా రాలేదు, ఇంకా లేట్ చూపిస్తుంది. దీన్ని ప్రజెంట్ కొద్దిగా వాటర్ పెట్టి అయితే క్లీన్ చేశాను, బెటర్ లుకింగ్ అప్పటికన్నా. ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి. తర్వాత టైం వచ్చేసి 11 o'clock, ఇంకా 2 hours చూపిస్తుంది ట్రైన్ టైం. స్టేషన్ చివరికి కూడా వచ్చేసాను, సామర్లకోట జంక్షన్. అటు ఇటు తిరుగుతున్నాను. ఆల్మోస్ట్ 3.5 hours సంథింగ్ లేటు. ఇంకా రాలేదు ట్రైన్ అయితే. 12:30 అవుతుంది. 9:03కి రావాల్సిన ట్రైను 12:30కి చూపిస్తుంది. ఇంకా అది పెరుగుతూ పోతుంది టైము. ఎప్పుడు వస్తుందని తెలీదు. సింగిల్గా అటు ఇటు వాక్ చేస్తున్నాను కొంతసేపు, ఏం చేయాలో తెలియదు. అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ట్రైన్ వస్తుంది. B6 మంది అయితే ఎస్ సిరీస్లో ఉన్నది ఇదంతానే. ముందు వరకు నడిచి వెళ్ళాలి. ఫైనల్గా 12:30కి ఇంకా రాలేదు, వస్తుంది. 9:03కి రావాల్సిన ట్రైను. అది వేసుకుని రెడీగా ఉన్నాను. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది. శేషాద్రి కాదు, ఎందుకని అప్పటి నుండి చూసుకోలేదు. విశాఖపట్నం తిరుపతి స్పెషల్ ఇది. బెడ్ అయితే సెట్ చేసుకున్నాను. లోవర్ బెర్త్ మంది మంచిగా తాడేసి స్లీప్ వేసేయడం. ఇప్పుడు లగేజ్ కింద పడేసాను. మార్నింగ్ లేగడమే. 2000 years later. సో నైట్ స్లీప్ వేసి మార్నింగ్ అయ్యేటప్పటికి లేచాను. అంటే పిల్లలు నరాలు లేపేశారు ఇక్కడ. మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టుకొని అలా విండో సీట్ని ఎంజాయ్ చేస్తున్నాను, వ్యూని. ఇప్పటికే చాలా లేటు ట్రైన్ అయితే. 9కి తిరుపతి వెళ్ళాల్సింది నెల్లూరు వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకెంత లేట్ అంటే 4 hours లేట్ ఇప్పటికి ట్రైన్ వచ్చేసి. ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నెల్లూరు స్టాపు. బ్రష్ చేసుకుని మంచిగా టిఫిన్ తీసుకొని ఇప్పుడే తినాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే 1 అవుతుంది రీచ్ అయ్యేటప్పటికి. 9 అయ్యేటప్పటికి తిరుపతి రీచ్ అవ్వాలి. సో ఇప్పుడే టిఫిన్ అయితే తీసుకున్నాను. 2 ఇడ్లీ 2 వడ. బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఫుల్ ఆకలి వస్తుంది. సో వీ గాట్ ఏ సాంబార్ లాంటి చట్నీ, వాటరీ చట్నీ. జర్నీలో దొరికింది, అన్నీ మూసుకుని తినాల్సిందే, తప్పదు. ఫైనల్లీ 12:30కి అయితే రేణిగుంట జంక్షన్ నుండి స్టార్ట్ అయిపోయింది. రేణిగుంట దక్షిణ క్యాబిన్ ఇది. మొత్తం ట్రైన్ ఇక్కడ నుంచి ఖాళీ అయిపోయింది. బెడ్షీట్లు ఇవన్నీ అయితే తీసేస్తున్నారు ఇక్కడ నుండి.
ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది, 2 అవర్స్ చూపిస్తుంది. అది కరెక్ట్గా తెలియదు ఇంకా. బట్ ఇక్కడ నుంచి అయితే చాలా అంటే 5.5 అవర్స్ లేట్ ఇది అయితే ట్రైన్. 12:54 అమ్మా, దీని ఎక్క 9కి అన్నట్టు చెప్పాడు. 12:54కి అయితే వచ్చాము. ఇక్కడ నుండి ఇప్పుడు కొండ దగ్గరికి వెళ్ళాలి ట్రైన్ తీసుకుని బస్సు మీద. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ వరకు నడుచుకుని అయితే పోతున్నాను. బస్ పైన వెళ్దాం కింద వరకు కానీ, అంటే మెట్లెక్కి ఏరియా వరకు ఆటోలు ఉంటాయి. కానీ ట్రిప్ మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీగా చేస్తున్నాం, ఎందుకంటే బడ్జెట్ పెట్టుకోకుండానే వచ్చాను నేను. చాలా తక్కువ అమౌంట్తో చేద్దానికి 5-6 థౌజండ్లో ఎన్ని కుదిరితే అన్ని ఊర్లు తిరిగేలాగా. సో అందుకని చెప్పేసి ఐఎమ్ ప్రిఫరింగ్ బస్సెస్. ఆటోలు ఇవన్నీ కాదు, 100-150 అడుగుతున్నారు. ఇదే పని మొత్తం తోసుకుంటూ వెళ్ళిపోవడం ఎక్కడికైనా. ఈ 3-4 డేస్ ఇదే పని ఉంటుంది ఇక తోసుకోవడం. ప్రతి ఊరు బస్సులు అయితే ఉంటాయి. చివరిలో మనకి అలిపిరి మెట్లకి వెళ్ళడానికి బస్సులు అయితే ఉన్నాయి. అది కనుక్కొని మనం ఎవరినైనా అడిగితే చెప్తారు. ఆటో వాళ్ళని అడగండి, ఎవరినైనా లోకల్ వాళ్ళని, ఏదైనా షాప్ వాళ్ళని అడగండి. అని ఆటో వాళ్ళని అడిగారంటే వాళ్ళు లేవని చెప్తారు డైరెక్ట్. సో ఇప్పుడు తిరుపతి తిరుమల వెళ్ళి బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సుల్లో మనకి అలిపిరి మెట్లు ఎక్కడానికి అయితే అక్కడ బస్సు అక్కడ వరకు కూడా వెళ్తుంది. సో అది చూసుకుని ఎక్కండి. సో బస్సు అయితే ఫ్రంట్ సీట్ తీసుకున్నాను. టికెట్ ప్రైస్ 30 రూపీస్ మెట్ల వరకు. తిరుమల వెళ్ళే బస్సులు ఇవే అలిపిరి మెట్ల దగ్గరికి కూడా వెళ్తాయట. ఈ ఫ్లైఓవర్ డైరెక్ట్ అక్కడికి కొండ దగ్గరికి ఫ్లైఓవర్ ఇది, వెహికల్స్ అన్నీ. సో ఫ్లైఓవర్ ఎక్కేస్తుంది బస్సు, దానిపైన వెళ్ళిపోతుంది. కొండ పైన కనిపించేదే మనకి, ఫ్లైఓవర్ పై నుంచి క్లియర్ కనిపిస్తుంది. అక్కడ ఫేస్ కనిపిస్తుంది యాక్చువల్గా కొండ, అది వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా. ఫైనల్గా ఇక్కడ లగేజ్ అయితే ఇవ్వాలి పట్టుకెళ్ళి, ఇక్కడ అంటే కిందకి వెళ్ళి లగేజ్ ఇవ్వాలి. అది మనం బస్ దిగిన ఏరియా. అటు నుంచి ఆపోజిట్లో ఇలా వస్తే ఇక్కడ లగేజ్ ఇవ్వడానికి బ్యాగ్ ఇక్కడ ఇచ్చేస్తే మనకు పైకి వచ్చేస్తుంది. చెప్పులు అవన్నీ బ్యాగ్లో పెట్టేసి. సో అది లగేజ్ పెట్టిది ఉచిత లగేజ్ సెంటర్ అన్నది. లోపల లగేజ్ పెట్టేసి మనకి ఎంట్రన్స్లోంచి మనం అంటే అక్కడ పోయి లగేజ్ పెట్టేసుకున్న బిల్డింగ్లో ఫ్రీ లగేజ్ పైకి వచ్చేస్తుంది. ఇలా కిందకి రావాలి మనం. ఇది స్టార్టింగ్, మెట్లు స్టార్టింగ్ అయితే. సో దిస్ ఈజ్ ద స్టార్ట్ అవుతుంది వాకింగ్ వే టు ఫుట్ పాత్. సో దిస్ ఈజ్ స్టార్టింగ్. మనకి స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టుకొని మొత్తం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 3550 సంథింగ్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, నేను బస్ దిగిన రోడ్ ఇది. సో స్టెప్స్ కింద నుంచి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా ఇదే ఎంట్రన్స్ వచ్చేసి ఫస్ట్ గోపురం ఇది. సో మన జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎంతసేపట్లో ఎక్కుతామన్నదో చూద్దాం. వాటర్ కూడా స్టార్టింగ్లోనే అవైలబుల్ ఉంది మనకి. వాటర్ తీసుకుని మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. గోవింద గోపురం గోపురం గోపురం. అక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉంది ఫస్ట్ స్టార్టింగ్. అలిపిరి మెట్లు స్టార్టింగు. సో ఇక్కడ లగేజ్ చెకింగ్ ఉంటుంది. బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేసి మనం పైకి పంపుతారు. చెకింగ్. సో చెకింగ్, బ్యాగ్స్ చెకింగ్ అదంతా అయిపోయింది. స్టెప్స్ నెంబర్స్ కూడా వస్తాయి మిడిల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please wait for the next part and you will definitely enjoy this series. Thanks for watching.